ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల బ్రహ్మోత్సవ వేడుకకు ముగిపోయింది. రేపటి నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలకు ఇవాళ సాయంత్రం అంకురార్పణ జరగబోతోంది. వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు 3 నెలల ముందు నుంచే టీటీడీ ఏర్పాట్లను మొదలుపెట్టింది. ప్రధానంగా శ్రీవారి వాహన సేవలు జరిగే మాడవీధులతో పాటు తిరుమలను ఇప్పటికే సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రంగురంగుల హరివిల్లులతో పాటు పుష్ప, విద్యుత్ దీప కాంతులతో తిరువీధులను దేదీప్యమానంగా తీర్చిదిద్దారు సిబ్బంది. వాహన సేవలను తిలకించే భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇక ఈ 7 మాడ వీధుల్లో ఎక్కువ మంది భక్తులు వాహన సేవలు తిలకించేందుకు వీలుగా విస్తరణ పనులు కూడా చేపట్టారు. ఆలయం ముందు ఉన్న ఖాళీ ప్రదేశం నుంచి కూడా వాహన సేవలు తిలకించే ఏర్పాట్లు చేశారు. అలాగే పుష్కరిణి మరమ్మతు పనులను పూర్తి అయ్యాయి. తిరుమలలోని ప్రధాన మార్గాలు, కూడళ్లతో పాటు కాటేజీలు, కార్యాలయాలు, భక్తజన సంచారం ఎక్కువగా ఉన్న ప్రదేశాలను విద్యుత్ దీప కాంతులతో తీర్చిదిద్దారు. శ్రీవారి ఉత్సవమూర్తి అయిన మలయప్ప స్వామి 9 రోజుల పాటు 16 వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. రేపు సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహిస్తారు. దీంతో ఉత్సవాలు లాంఛనంగా ప్రారంభమవుతాయి. రేపు రాత్రి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఇక 8 గంటలకు పెద్ద శేష వాహనంపై స్వామి విహరిస్తారు. ఇలా 16 వాహన సేవలు, రథోత్సవం, అశ్వవాహన సేవతో ముగుస్తాయి. 21వ తేదీన ఉదయం 6 గంటలకు చక్ర స్నానం ఉంటుంది. అదే రోజు రాత్రి 9 గంటలకు జరిగే ధ్వజారోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి.